బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ కి వాస్తు మార్పులు చేస్తుంది ప్రభుత్వం. నేటి నుంచి గేట్ నెంబర్ 4 నుంచి సచివాలయంలోకి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాన్వాయ్. ఇదే గేట్ నుంచి లోపలికి మంత్రులు అలాగే సిఎస్ డీజీపీ కూడా వెళ్లబోతున్నారు. సౌత్ ఈస్ట్ గేట్ నెంబర్ 2 నుంచి అధికారులు ఇతర విఐపీలకి ప్రవేశం ఉంది. ఇక ఇన్ఫాక్ట్ వెస్ట్ గేట్ నెంబర్ 3 అవును వెస్ట్ గేట్ నెంబర్ 3కి సంబంధించి ఇంకా మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు. ఈస్ట్ గేట్ నెంబర్ 1 పూర్తిగా మూసేశారు. రాత్రి వేళలో సెక్రటేరియట్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకి విధులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు రైల్వే సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఆల్రైట్ మధు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఎంట్రీ అవుతున్నట్టున్నారు అక్కడికి. గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు అధికారులు ఇప్పుడు గేట్ 4 నుంచి ఎంట్రీ అవుతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ఇందాకనే కొద్దిసేపటి క్రితం టీవీ లైవ్ లోనే వెళ్ళిపోయారు. ఇది గేట్ నెంబర్ 4. ఇది 4 లోపల నుంచి ఎంట్రీ అవుతారు. 4 నుంచే బయటకు వస్తారు. మనం ఇటు చూస్తే పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఎదురుగా హుస్సేన్ సాగర్. ఈ గేట్ నుంచి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతారు. సీఎం సంబంధించినటువంటి ఛాంబర్ వరకు డైరెక్ట్ గా వాహనాలు వెళ్ళిపోతాయి. ఇటువైపు ముందున్నటువంటి ఏరియా అంతా పార్కింగ్ ఏరియా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు కూడా ఇదే దారి నుంచి వస్తారు ముఖ్యమంత్రి, మంత్రులు. వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వస్తారు. మొన్నటి వరకు ఎంట్రీ అయినటువంటి గేట్స్ అన్ని కూడా లాక్ చేశారు. భారీగా బైండింగ్ వైర్స్ తో, తర్వాత ఇనుప సంబంధించినటువంటి వైర్లతో మొత్తం పూర్తి స్థాయిలో పైనుంచి కింది వరకు పూర్తిగా క్లోజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు అనేటువంటిది ఆదేశాలు ఉన్నాయి అధికారులకి, పోలీస్ అధికారులకు. కానీ వీళ్ళందరికీ మనం చూస్తా ఉన్నాం. ఈ గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ అవుతారు. సెక్రటేరియట్ లో అనేకంగా వాస్తు మార్పులు జరుగుతా ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయనకు అనుకూలంగా దీనికి సంబంధించినటువంటి వాస్తు మార్పులు చేసుకున్నారు. ఆయన లక్కీ నెంబర్ 6 కేసీఆర్. సో దానికి అనుగుణంగా 6th ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. సీఎం ఛాంబర్ లో ఆయన కార్నర్ లో ఆయనకు సంబంధించినటువంటి వాస్తు ప్రకారం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆయన కొత్త సెక్రటరీ నిర్మాణం అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. అదే ఛాంబర్ లో కూర్చున్నారు. అక్కడి నుంచి కొన్ని రోజులు పరిపాలన కొనసాగించారు. తర్వాత ఎన్నికలకు వెళ్లారు. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయిన తర్వాత రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. సో అక్కడ నుంచి 9వ ఫ్లోర్ కి మారనున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గేటు, ఎంట్రీ, అవుట్ ఇవన్నీ మారిపోయాయి. కేవలం అధికారులకు సంబంధించినటువంటిది మాత్రం సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అవుతారు. ఇక్కడ మాత్రం ఈయన నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సీఎం మంత్రులు వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. మనం ఒక్కసారి సెక్రటరీ విజువల్స్ చూస్తే సచిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడైతే టూమ్ కనిపిస్తా ఉందో చాలా హైట్ లో ఉన్నటువంటి టూమ్ ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసిన హైట్ లో ఉన్నటువంటి టూమ్ లో 9th ఫ్లోర్. ఈ ఫ్లోర్ లోనే 9th ఫ్లోర్ మనం ఏదైతే చూస్తా ఉన్నాం ఇక్కడ 9th ఫ్లోర్ ఉంది. అందులో 9వ ఫ్లోర్ లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారనున్నారు. ఇప్పుడున్నటువంటి 6th ఫ్లోర్ నుంచి ఆ టూమ్ లో భారీగా ఆ మార్పులు చేర్పులు వర్క్ జరుగుతా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం సెక్రటరియట్ కి సంబంధించిన షెడ్యూల్ బిజీగా ఉంటుంది. అనేక విభాగాలకు సంబంధించినటువంటి అనేక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత చాలా మంది ఒక్కసారి గతంలో ఇటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఏ గేట్ నుంచి వెళ్ళేవాడు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ గేట్ నుంచి వెళ్తున్నాడు ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది నార్త్ ఈస్ట్ కి సంబంధించినటువంటి గేటు. గతంలో ఇది క్లోజ్ ఉండేది అత్యవసర పరిస్థితుల కోసం, కానీ కొన్ని బయటికి వాహనాలు వెళ్లేటువంటి దానికోసం దీన్ని ఉపయోగించేటువంటి వారు. ఈ గేట్లు గుండా మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యారు. ఈ రోజు మాత్రమే. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ముహూర్త సమయం చూసుకొని 3 గంటల తర్వాత లోపలికి వెళ్ళాలి అనేటువంటిది వాస్తు మార్పులు చేర్పులు జరిగిన తర్వాత 3 గంటల తర్వాత లోపలికి వెళ్ళారు. ఆయనకు వాస్తు నిపుణులు చెప్పినటువంటి ప్రకారం ఒక్కసారి ఈ సైడ్ గేట్ చూసేటువంటి ప్రయత్నం. మొన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గేటు గుండా లోపలికి వెళ్ళారు. ఇదే గేటు నుంచి కూడా సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ వాస్తు మార్పులు చేసిన తర్వాత ఆయనకు అనుకూలంగా తనకు వాస్తు మార్పులు జరిగిన తర్వాత మాత్రం ఈ రోజే కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి వెళ్ళారు. మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వెళ్ళారు రేవంత్ రెడ్డి. తర్వాత మంత్రులు అందరూ కూడా ఈ గేట్ నుంచి ఎంట్రీ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక ఆ గేట్లు దాదాపు క్లోజ్ ఉండేటువంటి అవకాశం ఉంది.
మొన్నటి వరకు విజిటర్స్ కోసము, తర్వాత కొద్ది మంది లోపల పనిచేసేటువంటి ఉద్యోగుల కోసం ఏదైతే గేట్ నెంబర్ సౌత్ ఈస్ట్ గేట్ ఉందో, సౌత్ ఈస్ట్ గేట్ నెంబర్ 1, ఆ గేట్ నెంబర్ 1 అలాగే ఉంటుంది అక్కడ. తర్వాత నార్త్ ఈస్ట్ గేట్, ఈ 2 గేట్లు మాత్రమే ఓపెన్ ఉంటాయి. అత్యవసర పరిస్థితుల కోసం మాత్రం మనం చూస్తా ఉన్నటువంటి సెక్రటేరియట్ బ్యాక్ ఎండ్ లో దానికి సంబంధించి ఒక అత్యవసర ద్వారం ఉంది. ఎమర్జెన్సీ ఫైర్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అత్యవసర విషయాల్లో కావచ్చు, ఏదైనా మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి సమయంలో కావచ్చు, భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ తలెత్తినటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఈ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గేట్ ఉపయోగించడానికి అధికారులు సిద్ధంగా ఉంటారు. అక్కడ భారీగా సెక్యూరిటీ ఉంటుంది. 4 వైపులా ఉన్నటువంటి సెక్రటేరియట్ కి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి, కానీ భారీగా సెక్యూరిటీ ఉంటుంది. పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది ఏరియా అంతా కూడా. సో రేవంత్ రెడ్డి వాస్తు మార్పుల సందర్భంగా ఈ గేట్ నుంచి ఎంట్రీ అయ్యారు, ఇదే గేట్ నుంచి కూడా ఎగ్జిట్ అవుతారు. మంత్రులు, కేవలం ఐఏఎస్ అధికారులు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలు, తర్వాత ఈ కీలకమైనటువంటి వ్యక్తులు ఈ గేట్ ద్వారా ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. తర్వాత త్వరలోనే మార్పులు చేర్పుల విషయంలో ఆయన 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తులోకి మారడానికి ఆ ట్యూబ్ ఏదైతే ఉందో పెద్దగా కనిపిస్తున్నటువంటి అశోక చక్రం ఉన్నటువంటి మధ్యలో సెక్రటేరియట్ కి చాలా మధ్యలో ఉన్నటువంటి అందమైనటువంటి ఆ నిర్మాణం, దాంట్లో 9వ ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి ఆయన కార్యాలయం ఉండనుంది. అక్కడి నుంచి ఆయన కార్యాలయాలు జరపనున్నారు. కింద సమీక్షల కోసము, సమావేశాల కోసము, వివిధ విభాగాలు, శాఖలకు సంబంధించిన రివ్యూల కోసం మాత్రం 6th ఫ్లోర్ వరకు ఉన్నటువంటి వివిధ ఫ్లోర్లను ఉపయోగించుకుంటారు. సంఖ్యను బట్టి, ఆ శాఖకు సంబంధించినటువంటి రివ్యూను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ ఆయన కార్యాలయం మాత్రం ఆ పైన కనిపిస్తున్నటువంటి ఈ టూంబ్ పైన, అంటే కేవలం ముఖ్యమంత్రి ఛాంబర్ మాత్రమే మారిందా, లేకపోతే పూర్తిగా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి ఉందా? అధికారుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర మంత్రి మండలికి సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా మార్పులు చేర్పులు చేశారా? ఎగ్జాక్ట్ ఆల్రెడీ మంత్రివర్గానికి సంబంధించి ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క ఫ్లోర్ లో ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఛాంబర్స్ కేటాయించారు. చాలా విశాలంగా ఉన్నాయి ఛాంబర్స్ అన్ని కూడా. గాలి వెలుతురు వచ్చేలా, విజిటర్స్ వచ్చినా కూర్చోవడానికి, సమావేశాలు పక్కనే నిర్వహించుకోవడానికి, అక్కడే లంచ్ కార్యక్రమం చేయడానికి కానీ, వివిధ ఫైల్స్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కోసం ఆ విభాగాలు చూసేటువంటి డిపార్ట్మెంట్లు ఉండడానికి కానీ, పిఎస్లు, పిఏలు, తర్వాత పిఆర్ఓలు, ఈ వ్యవస్థ ఉండడానికి సపరేట్ గా చాలా విశాలంగా ఉంది కొత్త సెక్రటరియట్ నిర్మాణం కాబట్టి అవన్నీ అలాగే ఉంటాయి. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒకే ఒక్క కార్యాలయం 6th ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్ కి, అంటే 6th నుంచి 9th ఫ్లోర్ కి మార్చబడుతుంది. అక్కడ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల రివ్యూలు, మీటింగ్లు, సమావేశాలు, వర్క్స్, వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వారితో హడావిడిగా సెక్రటరియట్ ఉంటుంది కాబట్టి ఉదయం పూట డిస్టర్బెన్స్ లేకుండా రాత్రి పూట ఈ వాస్తు మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం 9వ ఫ్లోర్ లో సిద్ధం చేసినటువంటి కార్యాలయంలో రాత్రి మొత్తం నైట్ నుంచి సెక్రటరియట్ ముగిసిన సమయం నుంచి మార్నింగ్ సెక్రటరియట్ ఓపెన్ అయ్యేంత వరకు చాలా వేగంగా వర్క్స్ జరుగుతూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో త్వరలోనే, మొన్నటి వరకు కూడా మనం చూసాం సచిన్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పూర్తిగా ఇంట్లోనే సమయం కేటాయించడం, ఎన్నికల్లో కూడున్నప్పుడు ఇంటి నుంచి వ్యవహారాలు చూశారు. తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంటి నుంచే ఉన్నారు. నిన్న కూడా సిసిఎస్, తర్వాత రవీంద్ర భారతి వివిధ కార్యక్రమాల్లో హాజరయ్యారు. తక్కువ రివ్యూలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఆయన ఇక్కడికి చాలా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు పూర్తి స్థాయిలో రివ్యూల కోసం ఇప్పుడు 3 గంటల తర్వాత, అది వాస్తు సంబంధించినటువంటి నిపుణులు సూచించిన ప్రకారం 3 గంటల లోపల తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యారు. మొన్నటి వరకు ఇంటి నుంచే ఎక్కువగా రివ్యూలు చేశారు. అధికారులని, మంత్రులని, తర్వాత వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన నాయకులు అక్కడే కలిసే ప్రయత్నం చేశారు. ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేటువంటిది. ఎందుకంటే 6th ఫ్లోర్లో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి సంబంధించిన కార్యాలయం పూర్తిగా 9th ఫ్లోర్కు షిఫ్ట్ కావాలి. దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కావచ్చు, ఫోన్ సౌకర్యం కావచ్చు, సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ కావచ్చు, వివిధ ఆయనకు సరిపోయేటువంటి విధంగా పూర్తి స్థాయిలో 9th ఫ్లోర్లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పూర్తి అయిన తర్వాత ఆయన 9th ఫ్లోర్కు షిఫ్ట్ అవుతారు. ప్రస్తుతం ఆయన 6th ఫ్లోర్కి వెళ్లారు. ఈ రోజు ఏర్పాట్లను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే 9th ఫ్లోర్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకొని 9వ ఫ్లోర్లోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ కానున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ సెక్రటేరియట్ కి వాస్తు మార్పులు చేసింది సర్కారు. నేటి నుంచి గేట్ నెంబర్ 4 నుంచి సచివాలయంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్. ఇదే గేటు నుంచి లోపలికి మంత్రులు, అలాగే సిఎస్, డీజీపీ కూడా వెళ్ళబోతున్నారు. సౌత్ ఈస్ట్ గేట్ నెంబర్ 2 నుంచి అధికారులు, ఇతర విఐపీలకి ఎంట్రీ ఉంటుంది. ఇక వెస్ట్ గేట్ నెంబర్ 3 నుంచి, అవును,
ఆ గేట్కి సంబంధించిన పనులు పూర్తి కాలేదు, మరమ్మతులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈస్ట్ గేట్ నెంబర్ 1 పూర్తిగా మూసేశారు. అదే దాంతోపాటు రాత్రి వేళలో సెక్రటేరియట్లో వాస్తు మార్పులు చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే విధులకు ఎవరి విధులకు ఆటంకం కలగకుండా అధికారులు ఆ పనులను పూర్తి చేస్తున్నారు.